అందరికీ షలం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడ, ఆశ్చర్యకుడ, అద్వితీయుడ, ఆలోచనకర్త, మీ ఘనమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, బలమును మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, చదవబడిన లేఖన బాగా మా హృదయంలో భద్రపరుచుకొని తగు రీతిగా మేము మామూలు నీ సారూప్యతలను మార్చుకొనగలిగే శక్తిని మాకు అనుగ్రహించమని, జ్ఞానం మాకు అనుగ్రహించమని ఈ మామూలు మా రక్షకుడి విమోచకుడు యేసు మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యెహోవా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యెహోవా, 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 యెహోవా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యెహోవా 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 యెహోవా, మెస్సయ్యా 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 మెస్సయ్యా. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 27వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 27వ అధ్యాయంలో యోతాము, ఉజ్జియా కుమారుడైన యోతాము రాజయ్యి, ఇతడు 25 ఏండ్ల వాడై 25 సంవత్సరాలలో యెరూషలేమును ఏలనారంభించి 16 సంవత్సరాలు యెరూషలేము ఏలినట్లుగా యెజ్రెయేలు గమనించగలం. ఇతడు యావే దృష్టికి యథార్థంగా ప్రవర్తించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇతని కాలంలో జనులు దుర్మార్గంగా ప్రవర్తించేడు వారని కూడా యెజ్రెయేలు గమనించగలం. ఇతడు ప్రాకారములు కట్టించాడు, అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించినట్లుగా కూడా యెజ్రెయేలు గమనించగలం. అమ్మోనీయుల రాజులతో యుద్ధం చేసి వారిని ఓడించడం వలన వారి నుంచి సంవత్సరానికి 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను మరి వారు అమ్మోనీయులు యోతాముకి ఇచ్చుచూ ఉండేవారు. ఈ విధంగా 3 సంవత్సరాలు ఇచ్చినట్టుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అదోనే వారి దృష్టికి యథార్థంగా ప్రవర్తించడం వలన ఇతను బలపరచబడినట్లుగా కూడా ఈ అధ్యాయంలో గమనించగలం. ఆ తర్వాత అతని కుమారుడైన యోతాము కుమారుడైన అహజు ఇతనికి బదులుగా రాజు అయినట్లుగా కూడా ఈ అధ్యాయంలో గమనించగలం. ఆమేన్.